హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హాలీవుడ్ సినిమా జగత్తులో అత్యంత ప్రసిద్ధమైన స్టైలిష్ మరియు డేరింగ్ పాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జేమ్స్ బాండ్ 007 అనే కోడ్ నెంబర్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఈ స్పై కథనం హాలీవుడ్లో ఒక లెజెండ్గా మారింది. ఈ వీడియోలో మనం జేమ్స్ బాండ్ సినిమాల చరిత్ర, దాని ప్రభావం, పాత్రలు, నటులు, డైరెక్టర్లు మరియు ఈ సిరీస్ ఎందుకు ఇంత ప్రత్యేకమైందో వివరంగా చూద్దాం. సో రెడీ అయిపోండి. ఈ జేమ్స్ బాండ్ జర్నీలో మనం ఒక స్పై మిషన్ లా డైవ్ చేయబోతున్నాం. జేమ్స్ బాండ్ ఎవరు, ఆరంభం ఎలా జరిగింది? ముందుగా జేమ్స్ బాండ్ ఎవరో తెలుసుకుందాం. జేమ్స్ బాండ్ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. దీన్ని బ్రిటిష్ రచయిత ఇయాన్ ఫ్లేమింగ్ సృష్టించాడు. 1953లో ఇయాన్ ఫ్లేమింగ్ తన మొదటి నవల కాసినో రాయల్ ని ప్రచురించాడు. ఇది జేమ్స్ బాండ్ సిరీస్ కి మొదటి అడుగు. ఈ పాత్ర ఒక బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్, కోడ్ నెంబర్ 007. ఈ 00 స్టేటస్ అంటే అతనికి లైసెన్స్ టు కిల్ ఉంది, అంటే అవసరమైతే శత్రువులను చంపే అధికారం ఉంది. జేమ్స్ బాండ్ ఒక స్టైలిష్, ధైర్యవంతుడైన మరియు అత్యంత ఇంటెలిజెంట్ స్పై. అతను ఎప్పుడూ సూట్లో ఉంటాడు, గాడ్జెట్స్ ని ఉపయోగిస్తాడు, అద్భుతమైన కార్లు నడుపుతాడు మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన మిషన్లో పాల్గొంటాడు. ఇయాన్ ఫ్లెమింగ్ తన నవలల్లో జేమ్స్ బాండ్ ని ఒక కూల్, కాన్ఫిడెంట్ మరియు కొంచెం మిస్టీరియస్ గా చిత్రీకరించాడు. ఈ పాత్ర హాలీవుడ్ సినిమాల్లోకి వచ్చాక ఇంకా పెద్ద స్థాయిలో పాపులర్ అయింది. జేమ్స్ బాండ్ సినిమాల చరిత్ర. జేమ్స్ బాండ్ సినిమాలు 1962లో మొదలయ్యాయి. మొదటి సినిమా డాక్టర్ నో. ఇది ఇయాన్ ఫ్లెమింగ్ నవల ఆధారంగా తీయబడింది. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గా నటించిన మొదటి నటుడు సీన్ కానరీ. సీన్ కానరీ జేమ్స్ బాండ్ గా ఒక ఐకానిక్ గా మారాడు. అతని చార్మ్, స్టైల్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకర్షించాయి. డాక్టర్ నో సినిమా ఒక భారీ విజయం సాధించింది మరియు ఇది జేమ్స్ బాండ్ సినిమా సిరీస్ కి ఒక బలమైన పునాది వేసింది. 1960లలో జేమ్స్ బాండ్ సినిమాలు ఒక సాంస్కృతిక ఫినామినన్ గా మారాయి. ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్ మరియు థండర్ బాల్ వంటి సినిమాలు బాండ్ సిరీస్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశాయి. ఈ సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్, ఎగ్జాటిక్ లొకేషన్స్ మరియు గాడ్జెట్స్ తో నిండి ఉండేవి. గోల్డ్ ఫింగర్ సినిమాలో ఆస్టన్ మార్టిన్ DB5 కార్ దానిలో ఉన్న గాడ్జెట్స్ తో ఒక ఐకానిక్ సింబల్ గా మారింది. జేమ్స్ బాండ్ లో నటించిన నటులు. జేమ్స్ బాండ్ పాత్రను ఇప్పటి వరకు 6 ప్రధాన నటులు పోషించారు. ప్రతి నటుడు ఈ పాత్రకు తమ సొంత స్టైల్ మరియు చార్మ్ ని తీసుకొచ్చారు. సీన్ కానరీని చాలా మంది ఆల్ టైమ్ బెస్ట్ జేమ్స్ బాండ్ గా భావిస్తారు. అతని రగ్డ్ లుక్, స్కాటిష్ యాక్సెంట్ మరియు స్మూత్ డైలాగ్ డెలివరీ బాండ్ ని ఒక ఐకాన్ గా మార్చాయి. అతను డాక్టర్ నో, గోల్డ్ ఫింగర్ మరియు డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ వంటి సినిమాల్లో నటించారు. జార్జ్ లాజన్బీ ఒక్క సినిమా ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్ లో మాత్రమే బాండ్ గా నటించారు. అతను ఒక ఆస్ట్రేలియన్ నటుడు మరియు అతని బాండ్ వర్షన్ కొంచెం ఎమోషనల్ మరియు వల్నరబుల్ గా ఉంది. రోజర్ మూర్ 7 సినిమాల్లో బాండ్ గా నటించాడు. ఇది అత్యధికం. అతని బాండ్ కొంచెం హాస్యాస్పదంగా, లైట్ హార్టెడ్ గా ఉండేది. లీవ్ అండ్ లెట్ డై, ది స్పై హూ లవ్డ్ మీ మరియు ఏ వ్యూ టు ఏ కిల్ అతని ప్రసిద్ధి సినిమాలు. టిమోథీ డాల్టన్ బాండ్ ని ఒక డార్క్, సీరియస్ మరియు ఇయాన్ ఫ్లేమింగ్ నవలలకు దగ్గరగా చిత్రీకరించాడు. ది లివింగ్ డెలైట్స్ మరియు లైసెన్స్ టు కిల్ అతని సినిమాలు. పియర్స్ బ్రోస్నన్ 90లలో బాండ్ గా కొత్త జోష్ తీసుకొచ్చాడు. గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్ మరియు డై అనదర్ డే అతని ప్రసిద్ధి సినిమాలు. అతని బాండ్ స్టైలిష్ మరియు టెక్నాలజీ సావిగా ఉండేది. డేనియల్ క్రెయిగ్ బాండ్ సిరీస్ కి ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చాడు. అతని బాండ్ గ్రిట్టి, రియలిస్టిక్ మరియు ఎమోషనల్ గా ఉంటాయి. కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్కై ఫాల్, స్పెక్టర్ మరియు నో టైమ్ టు డై అతని సినిమాలు. జేమ్స్ బాండ్ సినిమాలు కొన్ని ఐకానిక్ ఎలిమెంట్స్ తో ప్రసిద్ధి చెందాయి. జేమ్స్ బాండ్ ఎప్పుడూ అత్యాధునిక గాడ్జెట్స్ ని ఉపయోగిస్తాడు. ఉదాహరణకు ఆస్టన్ మార్టిన్ DB5లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ఆయిల్ స్లిక్ మరియు ఎజెక్టర్ సీటు ఉన్నాయి. క్యూ బ్రాంచ్ అనే డిపార్ట్మెంట్ ఈ గాడ్జెట్స్ ని సప్లై చేస్తుంది. బాండ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేయబడతాయి. జమైకా, ఇస్తాంబుల్, రియో డి జనీరో, బ్యాంకాక్ మరియు ఇటలీ వంటి ప్రదేశాలు బాండ్ సినిమాల్లో కనిపిస్తాయి. బాండ్ సినిమాలో విలన్స్ చాలా యూనిక్ గా ఉంటారు. డాక్టర్ నో, గోల్డ్ ఫింగర్, బ్లోఫెల్డ్ మరియు రావల్ సిల్వా వంటి విలన్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. బాండ్ సినిమాల్లో బర్న్ గర్ల్స్ ఒక ముఖ్యమైన భాగం. ఈ పాత్రలు బాండ్ కి సహాయం చేస్తాయి లేదా కొన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు హనీ రైడర్, వెస్పర్ లిన్ మరియు మడలిన్ స్వాన్. జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ ఒక ఐకాన్. జాన్ బారీ కంపోజ్ చేసిన ఈ థీమ్ ప్రతి సినిమాలో కనిపిస్తుంది. అలాగే బాండ్ సినిమాల టైటిల్ సాంగ్స్ చాలా పాపులర్. ఉదాహరణకు స్కై ఫాల్, రైటింగ్స్ ఆన్ ది వాల్ మరియు నో టైమ్ టు డై.
జేమ్స్ బాండ్ సినిమాలు హాలీవుడ్లో యాక్షన్ మరియు స్పై జానర్ని రీడిఫైన్ చేశాయి. ఈ సినిమాలు ఇతర స్పై సినిమాలకు ఇన్స్పిరేషన్గా నిలిచాయి. ఉదాహరణకు మిషన్ ఇంపాసిబుల్, బోర్న్ సిరీస్ మరియు కింగ్స్మన్ బాండ్ సినిమాల స్టైల్, ఫ్యాషన్ మరియు టెక్నాలజీని ప్రభావితం చేశాయి. ఉదాహరణకు ఆస్టన్ మార్టిన్ కార్లు బాండ్ సినిమాల కారణంగా ఒక లగ్జరీ సింబల్గా మారాయి. అలాగే బాండ్ సినిమాలు సాంస్కృతికంగా కూడా ఒక గుర్తింపు సాధించాయి. ఉదాహరణకు షేకెన్ నాట్ స్టీర్డ్ అనే డైలాగ్ బాండ్తో అసోసియేట్ అయిన మార్టిన్ని డ్రింక్ మరియు అతని సూట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్గా మారాయి. ఒక కొత్త దిశ 2006లో క్యాసినో రాయల్తో డేనియల్ క్రెయిగ్ బాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాండ్ సిరీస్కి ఒక రీబూట్గా భావించబడింది. డేనియల్ క్రెయిగ్ బాండ్ ఒక రగ్డ్, ఎమోషనల్ మరియు రియలిస్టిక్ స్పైగా కనిపించాడు. క్యాసినో రాయల్ సినిమా బాండ్ ఎలా 007 అయ్యాడనే కథను చెప్పింది. ఈ సినిమా ఒక భారీ విజయం సాధించింది మరియు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. డేనియల్ క్రెయిగ్ ఏరాలో బాండ్ సినిమాలు ఎక్కువ ఎమోషనల్ డెప్త్ మరియు కాంప్లెక్స్ స్టోరీ లైన్స్ ని కలిగి ఉన్నాయి. స్కైఫాల్ సినిమా బాండ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మరియు అతని బాస్ ఎంతో అతని రిలేషన్షిప్ ని ఎక్స్ప్లోర్ చేసింది. ఈ సినిమా బాండ్ సిరీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. జేమ్స్ బాండ్ సినిమాల భవిష్యత్తు 2021లో నో టైమ్ టు డైతో డేనియల్ క్రెయిగ్ తన బాండ్ జర్నీని ముగించాడు. ఈ సినిమా బాండ్ సిరీస్లో ఒక ఎమోషనల్ క్లైమాక్స్గా భావించబడింది. ఇప్పుడు అభిమానులు కొత్త జేమ్స్ బాండ్ ఎవరు అవుతాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ని EON ప్రొడక్షన్స్ కొనసాగిస్తోంది మరియు కొత్త బాండ్ సినిమాలు రాబోతున్నాయి. కొత్త బాండ్ ఎవరవుతాడు? ఈ సిరీస్ ఏ దిశలో వెళ్తుంది? ఇది ప్రస్తుతం సినిమా లవర్స్ మధ్య చర్చనీయాంశాలయ్యాయి. కొందరు ఒక యంగ్ డైనమిక్ బాండ్ ని చూడాలని కోరుకుంటున్నారు. మరికొందరు కొత్త టేక్ తో రీబూట్ కావాలని ఆశిస్తున్నారు. జేమ్స్ బాండ్ సినిమాలు ఎందుకు స్పెషల్? జేమ్స్ బాండ్ సినిమాలు ఒక సినిమా సిరీస్ కంటే ఎక్కువ. ఇవి ఒక సాంస్కృతిక ఫినామినన్. ఈ సినిమాలు యాక్షన్, థ్రిల్, రొమాన్స్ మరియు స్టైల్ ని ఓ పర్ఫెక్ట్ మిక్స్ లో అందిస్తాయి. బాండ్ ఒక హీరో, కానీ అతను ఫ్లోలెస్ కాదు. అతని ఎమోషన్స్, అతని లోపాలు మరియు అతని ధైర్యం అతన్ని రిలేటబుల్ చేస్తాయి. అలాగే ఈ సినిమాలు ప్రతి దశాబ్దంలోనూ రిలవెంట్గా ఉన్నాయి. 60లలో కోల్డ్ వార్ థీమ్స్, 90లలో టెక్నాలజీ మరియు 2000లలో టెర్రరిజం మరియు సైబర్ థ్రెట్స్. బాండ్ సినిమాలు ఎప్పుడు కాలానుగుణంగా మారాయి. జేమ్స్ బాండ్ అనేది కేవలం ఒక సినిమా క్యారెక్టర్ కాదు, అది ఒక లెజెండ్. 60 సంవత్సరాలకు పైగా ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తోంది. సీన్ కానరీ నుండి డేనియల్ క్రెయిగ్ వరకు ప్రతి బాండ్ నటుడు ఈ పాత్రకు ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చాడు. గాడ్జెట్స్, కార్లు, విలన్స్ మరియు ఎగ్జాటిక్ లొకేషన్స్. జేమ్స్ బాండ్ సినిమాలు ఎప్పటికీ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫేవరెట్ జేమ్స్ బాండ్ సినిమా ఏది? మీ ఫేవరెట్ బాండ్ నటుడు ఎవరు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.